ఒక నిజమైన క్రైస్తవులుగా మనము గమనించదగిన కార్యం ఏమిటంటే వీఆర్ పీపుల్ ఆఫ్ హోప్. మనము నిరీక్షణతో కూడినటువంటి ప్రజలుగా ఉంటున్నాం. ఆ నిరీక్షణ మనల్ని ఆనందింపచేస్తుంది. బైబిల్ గ్రంథంలో యోబును గురించి మనము గతంలో చూసాం. 19వ అధ్యాయంలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఆయన సమస్తమును కోల్పోయాడు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఈ భూప్రపంచంలో అత్యధిక శ్రమలు పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే యోబు. కానీ అంత భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో కూడా ఆయన ఎక్స్పెక్టేషన్ చూసినట్లయితే నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఆయనను చూస్తానన్నటువంటి నిరీక్షణ ఒక గొప్ప ఆనందాన్ని నింపింది. గొప్ప ఆనందభరితని చూస్తాను అంటాడు కదా, ఈ చీకిపోయిన దేహముతోనే మరలా నేను చూడబోతున్నాను, నా కళ్ళతోనే నా కనులారా చూడబోతున్నానని ఒక ఎంత ఎంజాయ్మెంట్ అతనికి ఉందో చూడండి. అంత బహుభయంకరమైనటువంటి శ్రమల మధ్య దేహమందు కూడా భయంకరమైనటువంటి జబ్బు కలిగి ఉన్నాడు. వాటన్నిటిలో కూడా అతడు రాకడ గురించినటువంటి నిరీక్షణ అతనిని ఆనందింపచేసి ఉంటున్నాడు. ప్రియులను గమనించండి, ఈ దినాన నా జీవితంలో కూడా ఆ రీతిగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అవి ఏవైనా సరే ఆయన రాకడలో నేను ముఖాముఖిగా నేను కలుసుకోబోతున్నాను అన్నటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ, ఆ ఎదురుచూపు మనల్ని ఆనందభరితులుగా చేస్తుంది. మన పరిస్థితులన్నిటిని అధిగమించే కృపనిస్తుంది. కాబట్టి గమనించండి, అతడు తన భయంకరమైనటువంటి కష్టకాలంలో దేన్ని ఎదురు చూస్తున్నాడంటే మరణాన్ని ఆపేక్షించుటలేదండి. మనమైతే ఏది జరిగినా చనిపోతానేమో, ఆ మరణం వరకు వెళ్ళిపోతాం. అంత ఘోరమైనటువంటి శ్రమలు, సమస్తమును కోల్పోయాడు. కానీ అంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల మధ్య తన హృదయ వాంఛ ఏంటంటే నా దేవుడు సజీవుడు, నేను మరలా ఆయనను చూడబోతున్నాను, ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు, ఆయన చూడబోతున్నానన్న ఆ యొక్క ఎక్స్పెక్టేషనే అతనిని మరలా రెన్యూ చేసుకునే కృపనిచ్చింది దేవుడు. అవునా, రెట్టింపు దీవెన పొందారు. వాటిలోనే పోతాననిలే, చూస్తానన్న నిరీక్షణ ఏం చేసింది, రెండంతలుగా అతనిని ఆశీర్వదించింది. ఇది నా జీవితంలో కూడా అంతే. ఎస్,